ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్తే ఇండియా. అందరూ అంటారు ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని, కానీ రేఖ ఒకటే అంటుంది అవును, ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది, కానీ ఆ నిజాన్ని చేరుకునే మార్గం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో నిజం అంటే మనకి చూపించేది కాదు, నిజం ఏంటంటే మనకి కనిపించింది. కానీ మీ రేఖ ఎక్కడుంటుందో అక్కడ నిజం ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. నిజానికి గౌలర్ సిటీ ప్రశాంతతకి చాలా ఎత్తైన పెద్ద కోటలకి ప్రసిద్ధి. కానీ మనం ఇక్కడికి వచ్చింది ఇద్దరు అన్నదమ్ముల మధ్య శబరి కోసం జరుగుతున్న ఈ వివాదం గురించి. చిన్నవాడు పేదవాడు ఆయన మణికంఠ ధనవంతుడైన తన అన్నయ్య రవీంద్ర మీద తన అన్నను దొంగలించాడు అని ఆరోపించారు. అందుకే నేను అరవింద్ కేసరి, మీ అందరి రిపోర్టర్. ఈ శబరి ఎవరిదో తెలుసుకోవడానికి వచ్చాడు. ప్రతిసారి గెలుస్తున్నట్టుగా ఈ రోజు కూడా నిజమే గెలుస్తుంది. నిజం ఏంటో అది మనకి స్వయంగా శబరియే చెప్తుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? నిజమేంటో ఈ గేదె శబరి చెప్తుంది. శబరి గేదె కావచ్చు, కానీ అంటుంటారుగా ప్రేమ ఆప్యాయతల యొక్క భాష పశువులకు అర్థమవుతుందని. సో ఈ రోజు మనం దాన్ని టెస్ట్ చేద్దాం. మనం రవిచంద్ర గారికి మణికంఠ గారికి మధ్యలో శబరిని నిలబెడదాం. తర్వాత అన్నదమ్ములిద్దరూ శబరిని ప్రేమగా దగ్గరకు రమ్మని పిలుస్తారు. మనము చూద్దాం ఎవరి ప్రేమ భాష అర్థమై శబరి ఎవరి దగ్గరికి వెళ్తుందో. ఎవరి దగ్గరికైతే శబరి వెళ్తుందో అంతే, శబరి వాళ్ళ సొంతం అవుతుంది. అయ్యో రేఖ, నువ్వేం చేస్తున్నావు? ఇంకా మన జాబ్ కూడా కన్ఫర్మ్ కాలేదు. అందుకే మిగిలిన వాళ్ళలాగా కామ్గా స్టోరీ కవర్ చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం కదా. మూసుకో, ముందు వెళ్ళి కెమెరా పట్టుకు వెళ్ళు. మణికంఠ గారు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి శబరిని పిలవండి. శబరి చూచు. శబరి చూ. రాఘవ్ సూర్యవంశీ ఎప్పుడూ టైం కంటే ముందే ఉంటాడు. టైంకి కూడా అంత దమ్ము లేదు రాఘవ్ సూర్యవంశీ కంటే ముందే వెళ్ళిపోవడానికి. డోంట్ వరీ, టైం కంటే ముందే వచ్చేస్తాను ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ డీల్ పేపర్ సైన్ చేయడానికి. పాపం చూడండి, గేదె శబరికి ప్రేమ భాష అర్థం కాలేదు. కానీ ఈ రోజు కొంతమంది రిపోర్టర్స్ కైనా అర్థమవుతుందేమో. వార్తల్లో మిర్చి మసాలా తగిలించి వార్తలని మార్చగలరు, కానీ నిజాన్ని మాత్రం ఎప్పటికీ మార్చలేరు. ఒకవేళ మిర్చి మసాలా తగిలించి ఏమైనా అమ్మాలి అనుకుంటే రేఖ అప్పుడు బజ్జీలు అమ్ముండేది, నిజాన్ని కాదు. మీకు గుర్తుందా, మీరు నాతో చెప్పారు కదా మీరు శబరిని బయటకు తీసుకువెళ్ళేటప్పుడు మీరు తన కోసం ఒక పాట పాడేవారని. ఇప్పుడు ఆ పాట పాడండి. ఖుషీ ఖుషీగా నవ్వుతూ శబరి పాలు ఇస్తుంది, పాలు లీటర్ 100 రూపాయలు, ఆకలేస్తే చేస్తుంది సైగలు. చూడండి, మళ్ళీ మరొక్కసారి ప్రేమ భాష డబ్బు పలుకుబడుల నోటికి తాళం వేసింది. అందరూ అంటారు మంచి పనులు చేయండి, పాపాలు పోగొట్టండి. రేఖ అంటుంది మీరు చెప్పేది గనుక నిజమైతే అసలేం జరుగుతుంది ఇక్కడ? అప్పుడు తప్పుకోండి, దారి వదలండి. చూడండి, ఇక్కడ నుంచి ఎవరు తప్పుకోరు, మీరే మీ దారిని మార్చుకోండి. తప్పుకుని తీరాల్సిందే. ఏంటి ఇక్కడ ఈ గొడవ? ఇదంతా మీకు గొడవలా అనిపిస్తుందా?
ఇక్కడ న్యాయాన్యాయాల పోరాటం జరుగుతుంది. నాకు లేట్ అవుతుంది. భాస్కర్, వీళ్ళని అడుగు ఈ గేదె ఖరీదెంతో. ఎంత ఖరీదైనా డబుల్ పేమెంట్ ఇవ్వు అండ్ ఇక్కడ ఖాళీ చేయించు. హలో మిస్టర్, మీరు ఎవరైనా సరే ధనవంతులయ్యుండొచ్చు, కానీ మీ డబ్బు రుబాబు ఇక్కడ చెల్లుతుందనుకోకండి. ఇక్కడ రిపోర్టింగ్ జరుగుతుంది. నీ రిపోర్టింగ్ నా డీల్ ముందు చాలా చీప్. ఓకే, అంటే ఏంటి మీ ఉద్దేశం? మా వార్తలు చవకబారువనా? ఆబ్వియస్లీ. అందుకే కదా పొద్దున 15 రూపాయలుగా అమ్ముడుపోయే న్యూస్ పేపర్ సాయంత్రం కిలో 15 రూపాయల చొప్పున చిత్తు కాగితాలు అమ్ముడుపోతుంది. లుక్ మిస్టర్, మీరు మనుషులందరినీ చిత్తు కాగితాలతో ఎలా కంపేర్ చేస్తారు? ఎందుకంటే అందరూ అమ్ముడుపోయే టైప్ కాదు. భాస్కర్, అరే నా డబ్బులు నాకు దొరికాయి. చాలా సంతోషం. ఇది నాది. నా డబ్బులు. డబ్బులు నావి. నాది. డబ్బులు. ఇవన్నీ నా డబ్బులు దొరికాయి. డబ్బులు తీసుకోండి. నాకివ్వండి. ఏయ్, తప్పుకోవయ్యా. ఈ నా డబ్బులు. డబ్బులు నాకు ఇవ్వు. ఏయ్, అరే, నువ్వు కూడా తప్పుకో. నాది. ఈ డబ్బులు ఈ నావి. నా డబ్బులు తప్పుకో. నావి. ఇవి నావి. ఈ డబ్బులు నావి. అయ్యో ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇంకా మీ స్టేట్మెంట్స్ అవి తీసుకోవాలి. ఆగండి ప్లీజ్. ఐఎమ్ సో సారీ ఆంటీ. చూడు మిస్టర్ తలపొగరు, నువ్వు పొగరుగా విసిరేసిన నీ 500 నోట్లు నీ కారుకి అంటుకొనున్నాయి. సో వాటితో నీ కార్ని, నువ్వు వేసుకున్న ఈ డిజైనర్ సూట్ అండ్ నీ మెదడుకి పట్టిన డబ్బు పొగరుంది చూడు, అన్ని శుభ్రం చేయించుకో.